ఇది మనిషి మరియు ఎలుక కథ. రామయ్య గారి ఇల్లు చాలా చక్కగా శాంతిగా ఉండేది. అతను ఒక ఒంటరి మనిషి. భార్య చనిపోయి పిల్లలు అమెరికా వెళ్ళిపోయారు. అతని నిత్యక్రమంలో ఒక చిన్న ఎలుక కూడా భాగమయ్యింది. ఆ ఎలుకను అతను చిన్నయ్య అని పిలుస్తుండేవాడు. రోజుకు ఒకసారి మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత రామయ్య గారు ఒక చిన్న పళ్ళెంలో కొంచెం అన్నం, ఒక ముక్క బిస్కెట్ వేసి అటకెల కింద ఉంచేవాడు. చిన్నయ్య తప్పకుండా వచ్చి ఆ అన్నం తిని తన చిన్న చిన్న కాళ్ళతో రామయ్య గారిని చూస్తూ ఉండేది. ఇది వారిద్దరికీ మధ్య ఉన్న ఒక నిశ్శబ్దమైన ఒప్పందం లాంటిది. ఒకరోజు రామయ్య గారి కొడుకు ఫోన్ చేశాడు. నాన్న, మేము 2 సంవత్సరాలు ఇండియాకి వస్తున్నాం. మా అమ్మాయి టీనా కూడా వస్తుంది. ఆమెకు ఇండియా చూడాలని ఉంది అన్నాడు కొడుకు. రామయ్య గారికి ఎంతో సంతోషమయ్యింది. కానీ అతని మనసులో ఒక చిన్న బాధ కూడా ఏర్పడింది. చిన్నయ్య ఏమవుతుంది అని ఆలోచించాడు. అతని కొడుకు మరియు ఎలుకల్ని భయపడే అతని మనవళ్ళు దానిని చూస్తే ఏమనుకుంటారో అని కూడా ఆలోచించాడు. కుటుంబం వచ్చే రోజు దగ్గర పడుతుండగా రామయ్య గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతను బజారుకు వెళ్ళి ఒక చిన్న ఎలుకపట్టు పళ్ళెం కొనుగోలు చేశాడు. మనసు భారంగా ఉన్నప్పటికీ ఆ రాత్రి అతను ఆ పళ్ళెంలో ఒక బిస్కెట్ ముక్క వేసి అటుకుల వద్ద పెట్టాడు. తెల్లవారుజామున రామయ్య గారు లేచి పళ్ళెం వైపు చూడటానికి వెళ్ళాడు. అతని ఊహ ప్రకారం చిన్నయ్య ఆ పళ్ళెంలో చిక్కుకుంది. కానీ నిజం చూస్తే అతనికి ఆశ్చర్యమయ్యింది. పళ్ళెం పనిచేయలేదు. కాదు, నిజానికి పళ్ళెం పనిచేసింది. కానీ దాన్ని ఎవరో తెరిచి బిస్కెట్ ముక్క తీసి దాని స్థానంలో ఒక చిన్న పువ్వు ఉంచారు. పళ్ళెం పక్కనే ఒక చిన్న కాగితం ముక్క ఉంది. దానిపై ఒక చిన్న పిడుగు ఆకారం గీసి దాని కింద మిత్రుడు అని రాయబడి ఉంది. రామయ్య గారు ఆ కాగితాన్ని చూసి నవ్వుకున్నాడు. అతని కళ్ళల్లో నీరు తిరిగింది. అతను తెలుసుకున్నాడు, ఇది అతని మనవళ్ళు చేసిన పని కాదు, ఇది చిన్నయ్య చేసిన పని కూడా కాదు. ఇది అతని భార్యే. ఆమె ఎప్పుడూ అతని ఏకాంత జీవితంలో చిన్న సంతోషాలను రక్షించేది. ఆ రోజు నుంచి రామయ్య గారు ఎలుకపట్టు పళ్ళెం విషయం మర్చిపోయాడు. అతని కుటుంబం వచ్చినప్పుడు అతను వారికి చిన్నయ్యని పరిచయం చేశాడు. అతని మనవళ్ళు కూడా ఆ చిన్న తెలివైన ఎలుకను ప్రేమించారు. మరియు రోజుకు ఒకసారి అటుకుల కింద 2 మనుషులు మరియు ఒక ఎలుక కలిసి కూర్చునేవారు. ఇది ఇంటి నిజమైన శాంతి. కథ నీతి: స్నేహం మరియు ప్రేమ అనేవి ఆకారం, పరిమాణం లేదా జాతి కంటే మించినవి. చిన్న జంతువులలో కూడా గొప్ప హృదయాలు ఉంటాయి.